సభా అధ్యక్షులు బహుశా కిరణే అనుకుంటాను. సభా అధ్యక్షులు కిరణ్, ఈ 42% రిజర్వేషన్లు ఇప్పుడు లోకల్ బాడీస్లో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు, కాలేజీలలో, మిగతా విద్యా సంస్థలలో సీట్ల కోసం ఇక్కడ ఇంత మంచి సదస్సు నిర్వహిస్తున్న విద్యార్థి మిత్రులకు మొట్టమొదలు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈ 42% తెలంగాణ రిజర్వేషన్ ఏదైతే ప్రతిపాదన ఉందో, ఆ ప్రతిపాదనలు కనుక మనము సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రము దాన్ని సాధించగలిగితే ఇది దేశానికి ఒక మోడల్ కాబోతుంది. కంప్లీట్ దేశం దీన్ని ఫాలో కావలసిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి 2 అడ్డంకులు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుతున్నా, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ 50% క్యాప్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టున్నదో దాన్ని తొలగించడానికి మేము సిద్ధమేమని ఎక్కడా చెప్పట్లేదు. ఇది పెద్ద మొట్టమొదటి అడ్డుకట్ట. రెండవది, అసలు ఈ సమస్యను సుప్రీంకోర్టులో పరిష్కరించాలి అంటే దేశ జనాభాలో ఇప్పటి వరకు డికేడల్ సెన్సస్ ఏవైతే 2011 కాంగ్రెస్ ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందో, అంతకుముందు 1951 నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2011 వరకు చేసిన జనాభా లెక్కలలో ఎస్టీల మొత్తము లెక్కలున్నాయి, ఎస్సీల మొత్తము లెక్కలున్నాయి, రిలీజన్ల వారీగా మతాల లెక్కలున్నాయి. కానీ మొత్తము ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న బీసీల లెక్కలు లేవు. రెండవది, అగ్రకులాల లెక్కలు లేవు. రిజర్వేషన్ బయట ఉన్న డప్పులు బంద్ చేయండి, అక్కడ ఎవరో డప్పులు ఆపేసేయని చెప్పండి. దిస్ ఈజ్ నాట్ ద వే. కిరణ్, ఆస్క్ దెమ్ టు స్టాప్ దిస్ డ్రమ్స్. మీటింగ్ అంటే డప్పులు కొట్టడానికి కాదు కదా. సో ఈ 2011 వరకు చేసిన జనాభా లెక్కలు కూడా కాంగ్రెసు ప్రధాన పార్టీగా ఉన్నప్పుడు, పాలనలో ఉన్నప్పుడు చేసిన లెక్కలు మాత్రమే. ఆర్గనైజర్స్ ఎవరైనా బంద్ చేయమనండి. డప్పులు కొట్టిస్తారా? స్టాప్ ఇట్. ఎవరైనా వస్తే డప్పులు కొట్టి తీసుకురావాల్సిన పని ఏముంది? స్టాప్ ఇట్. సో బీజేపీ అధికారంలోకి 1999లో వచ్చినప్పుడు కూడా అది జనాభా లెక్కలు చేయించలేదు. ఇప్పుడు 2021లో చేయాల్సిన జనాభా లెక్కలు 2022 నాటి కరోనా వెళ్ళిపోయింది. అప్పుడు చేయడానికి ఆస్కారం అప్పుడు ఉండింది. కానీ ఆ జనాభా లెక్కలు చేస్తే కులాల లెక్కలు తీయాల్సి వస్తుందనే భయముతో బీజేపీ మొన్నటి వరకు ఆ సమస్యను ఆపి ఇప్పుడు 2027లో చేస్తానంటుంది. అయితే ఆ 27లో కులాల లెక్కలు తీస్తామని ఎప్పుడు చెప్పారు తెలుసా? తెలంగాణ కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత భయపడి చెప్పారు. తెలంగాణ కాస్ట్ సెన్సస్ జరగకముందు బీహార్ కాస్ట్ సెన్సస్ను వాళ్ళు లెక్క చేయలేదు. కర్ణాటకలో 2019లో చేసిన కాస్ట్ సెన్సస్ను వాళ్ళు లెక్క చేయలేదు. తెలంగాణ కాస్ట్ సెన్సస్ వచ్చిన తర్వాత ఎందుకు భయపడరో నేను చెప్తాను. ఒకటి, 3 సంఘటనలు జరిగినాయి ఇక్కడ. తెలంగాణ కాస్ట్ సెన్సస్ 2024 చివరి వరకు చేసింది. మొట్టమొదట దేశంలో చేసిన జనాభా లెక్కలలో ఎక్కడ కూడా ఒక మాన్యువల్ తయారు చేసి
54 ప్రశ్నలు ఆ మాన్యువల్లో పెట్టి కులాల వారీగా ఎనుమరేటర్స్కు మొత్తము లిస్ట్ ఇచ్చి, మీరు తెలంగాణ తయారు చేసిన ఎనుమరేటర్కి ఇచ్చిన మాన్యువల్ ఎంతమంది చూసారో తెలియదు నాకు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎనుమరేటర్ ఒక మాన్యువల్ పట్టుకొని వచ్చారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈవినింగ్ 4:30కి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూపు ఇవాళ మేము తయారు చేసిన కాస్ట్ సెన్సస్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం. నేను దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. దీంట్లో లెక్కల చిట్టా అంతా బయటకు వస్తుంది దీంతో. అందుకని నేను వెళ్ళిపోవాలని మొదలు మాట్లాడిపోతానని చెప్పాను. 4:30కు అది మేము గవర్నమెంట్కి ప్రజెంట్ చేసేది ఉంది. మొత్తం క్యాబినెట్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అది ప్రజలకు చెప్పాలి. వినపడతలేదా? ఓకే. సో ఒకటి, ఈ మాన్యువల్ ఏదైతే ఉందో 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు, ఒక్కరోజు చేసిన లెక్కలకు, కుటుంబ సర్వే లెక్కలకు ఒక మాన్యువల్ లేదు, కోడింగ్ లేదు. కనుక కోడింగ్ లేకుండా లెక్కలు తీయడం అనేది మోడర్న్ ఏఐ టైంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. And those statistics are absolutely non-countable. You must take it for granted. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారని ఒక ప్రశ్న ఉంటుంది మాన్యువల్లో. ఇట్లాంటి 54 ప్రశ్నలు ఉంటాయి. ల్యాండ్ మీద ఉంటుంది, ఇంటి ఓనర్ మీద ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సిచ్యువేషన్ మీద ఉంటుంది, నీ మొత్తము నీ వెల్ఫేర్ స్కీములు నీ దగ్గరకు వస్తున్నాయా లేదా దాని మీద ఉంటుంది. ఈ ఒక్క ఎడ్యుకేషన్ ప్రశ్న మీదనే 32 సబ్ ప్రశ్నలు ఉన్నాయి, 32 కోడ్ నంబర్లు ఉన్నాయి. ఈ 32 కోడ్ నంబర్లను మాత్రమే ఎన్యుమరేటర్ స్టిక్ చేసుకొని ఆ డేటా కంప్యూటర్లో ఫీడ్ అయింది. అట్లా మొత్తం ప్రశ్నలకు 72 అంశాల మీద డేటా కోడ్ అయింది. మొన్న జరిగిన తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో 242 కాస్టులు ఉన్నాయని తేలింది తెలంగాణలో, మొత్తం కులాలు. దీంట్లో ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సెస్ అయిన తర్వాత ఒకటి, తెలంగాణ ప్రభుత్వం 2 పనులు చేసింది. వీటి పరిణామం రేపు దేశంలో ఎట్లా ఉండబోతుంది, మనమేం చేయాలి అనేది ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళం. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఎనీ కెపాసిటీ. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ మెంబర్, వైస్ చైర్మన్ ఆఫ్ దట్ మెంబర్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్. ఒకటి, అసెంబ్లీలో ఇచ్చిన కాస్ట్ సెన్సెస్ మొదటి రిపోర్ట్, ఆ రిపోర్టు ఆధారంగా గ్రూపుల నంబర్లు బయట పెట్టారు. ఆ గ్రూపుల నంబర్ల ప్రకారం నాన్ ముస్లిం ఓబీసీస్ 46%, ముస్లిం ఓబీసీల లెక్క మొదటిసారి ఒక్కటే ఒక రాష్ట్రంలో తేలింది, అది తెలంగాణ రాష్ట్రము. బీహార్లో తేల్చలేదు, కర్ణాటకలో తేల్చలేదు. ముస్లిం ఓబీసీల కులాల పేర్లతో సహా మాన్యువల్లో ఉన్నాయి. 60 కులాలు ఉన్నాయి ముస్లింలలో. ఈ 10.08% ముస్లిం ఓబీసీలు ఉన్నారు తెలంగాణలో. వీళ్ళు కాకుండా 2.48 నాన్ ఓబీసీ ముస్లిమ్స్, అంటే జనరల్ ముస్లింలు ఉన్నారు. అంటే 56.56 రఫ్లీ అబౌట్ దట్ అంతమంది బీసీలు ఉన్నారు. దీని ఆధారంగా 42% రిజర్వేషన్ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నది. రాష్ట్రపతి ఆమోదు చేయకపోతే దానికి బాధ్యత ఎవరు? ఇది కూడా తెలియకపోతే మనం ఇట్లాంటి మీటింగులు పెట్టొద్దు. బీజేపీ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ప్రెసిడెంట్ ఆన్ అవర్ ఓన్ కెన్ నెవర్ either accept or reject any act or bill. It is the cabinet
or it is the Prime Minister committee that has to recommend to her that you accept it. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే పోరాటం ఎవరి మీద చేయాలి? ఎవరి మీద చేయాలి? రైట్. రెండవది, ఇది అనుమానం ఉన్నది అని, ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి అని ఇప్పుడు ఇంకొక లైన్ ఆఫ్ యాక్షన్ కూడా జరిగింది, అదే ఆర్డినెన్స్. అక్కడ అది జరుగుతలేదు కనుక డిలే అయ్యే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ను క్యాబినెట్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. ఒకవేళ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? దిస్ ఈజ్ అ సింపుల్ గవర్నెన్స్ ప్రిన్సిపల్. ఎవరు బాధ్యులు అవుతారు? ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ బీజేపీ, రైట్? ఇప్పుడు రెండు సమస్యలు, అక్కడ యాక్ట్ను ప్రెసిడెంట్ ఒప్పుకున్నా, ఇక్కడ ఆర్డినెన్స్ను గవర్నర్ అంగీకరించిన వెంటనే ఎనీ ఇండివిజువల్ కెన్ గో టు కోర్ట్. ఎనీ ఇండివిజువల్, దానికి పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా పోవచ్చు. తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో కోర్టుకు పోయి రెండు విషయాలు మాన్యువల్లో చేర్పించుకున్నారు కోర్టు డైరెక్షన్ ద్వారా. ఒకటి నో కాస్ట్ అనే కేటగిరీ ఒకటి, అంటే ఈ దేశంలో కులమే లేదు అనే సెక్షన్ ఒకటి బయలుదేరింది. ఇది చాలా ఎత్తుగడ సెక్షన్, ఇది మామూలు సెక్షన్ కాదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. రెండవది నో రిలీజన్. నో రిలీజన్ ఈజ్ ఓకే. ఐ మీన్ దెర్ ఆర్ atheists, they say that we have no religion, therefore we don't want to be counted either as Hindu or Muslim or Sikh or Buddhist or Christian or any religion. That is okay. ఇది కాకుండా అదర్స్ ఒక కేటగిరీ ఉన్నది. ఈ అదర్స్లో ఎవరు నమోదు చేసుకున్నారో అంచనా ఉందా మీకు? ఇది అంచనా లేకుండా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. ఇది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారంటే మాన్యువల్లోనైతే ఏ కులాల పేర్లు లేవో తెలంగాణ వాళ్ళవి, వాళ్ళంతా బీహార్ లేబర్ కావచ్చు, యూపీ లేబర్ కావచ్చు, లేదా నేపాల్ లేబర్ కావచ్చు, లేదా మైగ్రెంట్లు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ అదర్స్లో నామినే రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఆల్ దీస్ నంబర్స్ ఆర్ క్వైట్ లార్జ్. వీళ్ళంతా అప్పర్ కాస్ట్లోకి ఉన్నారు ఇప్పుడు. బికాస్ అదర్స్ అన్నప్పుడు యూ కాంట్ గో ఇన్ టు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ముస్లిం కేటగిరీ. ఎస్సీ ఎస్టీ దెర్ ఆర్ అదర్ కేటగిరీస్. కనుక ఇప్పుడు మేము తయారు చేసిన రిపోర్ట్ ఇది దేనికోసం ఇంత ఎక్సర్సైజ్ 3.5 నెలల నుంచి సీరియస్గా చేసి మేము ఒక పని చేసాం. మొత్తం గ్రూపులై కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేశాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. అది కాకుండా మొత్తము 242 కులాల బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసి నిచ్చెనలో, రాష్ట్ర నిచ్చెనలో ఏ కులము బ్యాక్వర్డ్నెస్లో వెనుకబడి ఉంది బాగా, ఏ కులము తక్కువ బ్యాక్వర్డ్గా ఉంది, ఏ కులం అసలు బ్యాక్వర్డ్ లేకుండా ఉంది అనేది నిచ్చెన తయారు చేసి అన్ని కులాలను స్టాటిస్టికల్ ప్రూఫ్తో ఫిక్స్ చేశాం. అండ్ this report is going to be the battleground report in High Court and Supreme Courts. దీని మీద మన లాయర్లు గట్టిగా ఫైట్ చేస్తే సుప్రీం కోర్టు కూడా, because Supreme Court all the time has been saying where are the numbers, where is the backwardness data for us, where is the index, which caste is backward, which caste is not, which is higher backward, which is lesser backward, where is the index అని జడ్జెస్ అడుగుతున్నారు. సో ఈ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ మొత్తం కనుక తీసుకుపోయి కోర్టులలో ఆర్గ్యూ చేస్తే, రేపు ఇవాళ నేను ఇంకా డీటెయిల్స్లోకి పోలేను, ఎందుకంటే రిపోర్ట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్, దో ఐ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ మై బ్రెయిన్ వాట్ దేర్ ఈజ్ ఇన్ ద రిపోర్ట్. ది క్వశ్చన్ ఈజ్, ఈ పోరాటము, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టులు కూడా క్లెవర్గా అడ్డం తిరుగుతాయి. ఎట్లా అడ్డం తిరుగుతాయి? ఈడబ్ల్యూఎస్ మీద
ఒక్క అడ్డు ప్రశ్న రాలే. మండల్ పీరియడ్లో అన్ని ప్రశ్నలే. ఈడబ్ల్యూఎస్కి ఒక్క ప్రశ్న లేదు. ఇప్పుడు నో కాస్ట్ కేటగిరీకి ఒక్క ప్రశ్న లేదు కోర్టులకి. కనుక గ్రౌండ్ లెవెల్లో ఓబీసీలు పెద్ద ఎత్తున పోరాటాలకు దిగకుండా కోర్టులు కూడా వినవు. కోర్టులు కూడా వినాలి అంటే పీపుల్ హ్యావ్ బికమ్ కాన్షియస్ అండ్ దే విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఏ నంబర్ లేకుండా 27 ఎట్లా ఫిక్స్ చేశారు? ఇవాళ 42 దేని ఆధారంగా ఫిక్స్ చేశారని వాళ్ళు అడగొచ్చు. ఈ 42 నీ 27 ఫిక్సేషన్ కంటే మోర్ సైంటిఫిక్, అవునా కాదా? బికాస్ దేర్ ఈజ్ ఆల్రెడీ 56 బ్యాక్వర్డ్నెస్ ఆల్రెడీ ది తెలంగాణ సర్వే షోన్. అండ్ తెలంగాణ సర్వే మొత్తం ఈ దేశంలో కులం పుట్టిన దగ్గర నుంచి ఇంత సైంటిఫిక్ సర్వే దేశంలో ఎప్పుడు జరగలే. హూఎవర్ హస్ డన్ ఇట్. ఎందుకు సైంటిఫిక్ అంటున్నాను నేను రిపోర్ట్లు వచ్చినాక చెప్తాను మళ్ళీ మీటింగులలో. సో ది ఇంటలెక్చువల్స్, ద స్టూడెంట్స్, ది యూత్, ఇఫ్ యూ డోంట్ ప్లే ఏ కీ రోల్ బిట్వీన్ పీపుల్ అండ్ ద స్ట్రగుల్ అండ్ ద కోర్ట్స్, పీపుల్ అండ్ ద స్ట్రగుల్ అండ్ ది ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్, మీడియా. మీకు తెలుసా మీడియా, ఇంగ్లీష్ మీడియా ఒక్కటి మన న్యూస్ రాయి. ఐ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ మీడియా ఫర్ ద లాస్ట్ 45-50 years. I know I write in Indian Express, Hindu, Times of India, everywhere. కానీ బీసీల సమస్య వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియా రాయదు. తెలుగు మీడియా ఎంత రాసినా కోర్టుకు అది వినపడదు, కనపడదు. ఎనీ కోర్ట్, ఇంగ్లీష్ ఇస్ స్టాండర్డ్. దేర్ ఫోర్ ఇవాళ మంచి రోజు. ఎందుకు మంచి రోజు? పున్నమి, ఆసానము, అష్టము, ఇష్టమని కాదు. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్న మంచి రోజు నాడు మీరు ఇక్కడ సదస్సు పెట్టారు. కనుక ఈ మంచి రోజు నాడు కిరణ్ వీళ్ళంతా కలిసి ఒక పెద్ద సదస్సు పెట్టారు. ఇవాళ 4 గంటల తర్వాత ప్రభుత్వము ఆ రిపోర్ట్ను మీడియాకు చూపెట్టాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ ద స్ట్రగుల్ హ్యాస్ టు స్టార్ట్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇదే కాస్ట్ సెన్సెస్ అది బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినా నేను సైన్స్ను కాదనలేను. అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా ఐ కాంట్ సే సైన్స్ ఈజ్ రాంగ్. వాట్ ఎవర్ ద ప్రభుత్వం ఈజ్ డూయింగ్ బేస్డ్ ఆన్ సైన్స్, వీ విల్ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ బేస్డ్ ఆన్ సైన్స్. Science is important. It is not sentiment. It is not party ideology. It is not affiliation. It is not a vote-based issue. It is not which government comes tomorrow. This is going to be the deciding battle. Thank you very much. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.